తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నందిపేట మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నందికేశ్వర ఆలయంలో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయన జన్మదిన సందర్భంగా ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల కళ. ఎంతోమంది ఈ రాష్ట్రం కోసం ధన మాన ప్రాణాలని అర్పించారు. ఈ రాష్ట్రం కావాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు నడిచినాయి. విద్యార్థి ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు నడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు కేసీఆర్. ఈరోజు ఒక 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఈ చిన్న రాష్ట్రాన్ని ఎంతో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిపాడు. దాని తర్వాత మనకు దరిద్రం వచ్చినట్టు మన దరిద్రం ఈ కాంగ్రెస్ నాయకులు రావడం ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతున్నాయి. వనరులన్నీ మన పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు వెళ్తూ ఉన్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నడిపిస్తూ తెలంగాణ జీడిపి తగ్గిపోతూ ఉంది. మళ్ళా రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 1గా రావాలంటే ఈ రాష్ట్రానికి ఒకే ఒక్క దిక్సూచి కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలా. ఖచ్చితంగా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు నందిపేట మండల పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కేసీఆర్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, హ్యాపీ బర్త్డే జై కేసీఆర్.